माता की మనకు అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మంలో ఈ సద్దుల బతుకమ్మ అనేది మన తెలంగాణ వాస్తవ్యులకు చాలా విశిష్టమైంది. అదేవిధంగా దసరా కూడా చాలా ఎంతో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి సద్దుల బతుకమ్మ విషయం లోపల చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి. జనాలందరూ కూడా ఏ రోజు సద్దుల బతుకమ్మ చేసుకోవాలని చెప్పేసి సందిగ్ధంలో ఉంటున్నారు. దాన్ని పురస్కరించుకొని గ్రామ పుర ప్రముఖులు, అదేవిధంగా పురోహితులు, అర్చకులు అందరూ కూడా ఈ దేవాలయం లోపల స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి సాంబశివ దేవాలయాలలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీన్ని ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా దాన్ని తీర్మానం చేసుకోవడం జరిగింది. కావున ప్రజలందరికీ కూడా తెలియజేయనది ఏమనగా 29/9/2025 సోమవారం రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తేదీ 2/10/2025 గురువారం రోజున విజయదశమి పర్వదినాన్ని చేసుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా పుర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే మనకు అనాదిగా కూడా 9 రోజులు మాత్రమే సద్దుల బతుకమ్మ చేయడం జరిగింది. దీనికి దుర్గాష్టమితో ఎలాంటి శాస్త్రసమ్మతమైన విషయాలు లేవు. కావున ఇది కేవలం లౌకికాచారం, ప్రాంతీయ ఆచారంగానే భావించి 9 రోజుల సద్దుల బతుకమ్మను మనకు పెత్రమోసం నుంచి మొదలుకొని 9వ రోజు ఎప్పటికైతుందో ఆ రోజుకే సద్దుల బతుకమ్మ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కనుక పుర ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రేపు అనగా 29వ తేదీ సోమవారం రోజునే సద్దుల బతుకమ్మ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎలా ఒకసారి మధ్యలో నిల్చుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మన పాలసీ నాన్నలు అదే గూడు మంచిది సార్. मारदी दावत वाकी ఓ ఇరాల్ మా ఇట్రా అయి పాప పెదవన్ల అంత పల్లెల్లో దిగా సేను మన తిరుపతి అది మాత్రం కడైతుందా మాజీ సర్పంచ్ పరిశ్రమ గారు, మాజీ సర్పంచ్
పరశురామ్ గౌడ్ గారికి, సంతోష్ వేణుగోపాలరావు గారికి, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు గారికి, సర్పంచ్ మాజీ ఎంపీటీసీ దూలుకట్ట నుండి వడకాపూర్ పోయేటువంటి రోడ్ ఏదైతే ఉందో వడకాపూర్ కోనరావుపేట చౌరస్తా వరకు దాన్ని 2 కోట్లతోనే కోటి చిల్లరతోని మరి డబల్ రోడ్ నిర్మాణానికి ఇవాళ రోడ్ ఫార్మేషన్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడి నుండి 2 కోట్ల రూపాయలతోని దూలుకట్ట కోనరావుపేట చౌరస్తా నుండి వడకాపూర్ విలేజ్ వరకు మరి ఆ రోడ్ను కూడా బీటీ 2000 కోట్ చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ 22 నెలల్లో చేసుకోవడంతో పాటు ఇవాళ దూలుకట్ట నుండి ముప్పిరితోట వరకు 12 కోట్ల రూపాయలతోని మరి ఆ రోడ్ని కూడా ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. మరి దీపావళి తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత మరి దాన్ని కూడా రాకేశ్వరపల్లి ఏదైతే డబల్ రోడ్ వచ్చి ఆగిందో మరి ఆ రోడ్డు కనెక్టివిటీ కలిపే విధంగా అక్కడి దాకా రోడ్డు నిర్మాణం కోసం మరి వాళ్ళ 12 కోట్లతోని శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి దాదాపు ఈ 12 కోట్లు ఇది 3 కోట్లు 15 కోట్లు గ్రామంలో జరిగినటువంటి 1,50,00,000 అంటే దాదాపు 16.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ 22 నెలల మనం శాంక్షన్ చేసుకున్నాం. కొన్ని పనులు అయినాయి, ఇంకా కొన్ని పనులు జరగవలసి ఉన్నాయి. మీకు ఒక 6 నెలల నుండి 10 నెలల వరకు ఇవన్నీ కూడా మీ కళ్ళకు కనబడతాయి. కొత్త రేషన్ కార్డులు మన న్యూ తర్వాత ఇవాళ 125 రేషన్ కార్డులు మన గ్రామంలో దూలుకట్ట గ్రామంలో ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులతో పాటు దాదాపు కార్డుల యాడింగ్ మరి ఆ కార్డుల యాడింగ్ సెక్రటరీ రాయాలి ఇలా అంటే నేను అనుకుంటా దగ్గర ఒక 300 మందికి మరి 300 కుటుంబాలకు ఇవాళ ఇక్కడ మన గ్రామంలో రేషన్ కార్డులు వచ్చినాయి. దూలుకట్ట గ్రామంలో ఇంకా మనకు 3 సార్లు ఇళ్ళు వస్తాయి. మీరు ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా ఇంకెంతమంది పేదోళ్ళు ఉన్నా ఎంతమంది అర్హత ఉన్న లబ్ధిదారులు ఉన్నా చివరి ఇల్లు వరకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇవాళ గత ప్రభుత్వం లెక్క మోసం చేయడము లేకపోతే ఇంకేం చేయడము అటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సోదరులు అడుగుతా ఉన్నారు మాకు ఇల్లు రాలేదు, వాస్తవానికి లేని వాళ్ళకే ఇల్లు వచ్చినాయి. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. మీరు ఎవ్వరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ నేను అనుకుంటాను ఇవాళ 33 ఇల్లు ఇచ్చాం. నేను ఇంకొక 80 ఇల్లు కనుక దూలుకట్టలు ఇస్తే ఆ తర్వాత ఎన్నికలాడుకుండే ఇంకొక 2 సార్లు 40, 40, 80 ఇస్తే నాకు తెలిసి ఆ తర్వాత ఎన్నికలాడే ఎవరు కట్టడం దొరకదు. आचार्य కొండ లక్ష్మణ్ బాపూజీ, आचार्य కొండ లక్ష్మణ్ బాపూజీ, जोहार जोहार लक्ष्मण बाबू, जोहार కొండ లక్ష్మణ్ బాపూజీ. जय मार्कंडेय, जय मार्कंडेय, जय मार्कंडेय, जय मार्कंडेय, जय पद्मशाली, जय पद्मशाली. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. బాపూజీ జయంతి సందర్భంగా కొన్ని పరిస్థితుల్లో మొగ్గాలు నడుపుతున్నటువంటి వ్యక్తులు మా వాళ్ళు చిన్న బట్టలతోని ఇక్కడ మొగ్గాలు నేస్తూ వాళ్ళ జీవితాన్ని దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు కనుక దాన్ని మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే పేద ప్రజల ఆశా జ్యోతి ఇలా బడుగు బలహీన వర్గాలకు ఇలా ఈ నియోజకవర్గంలో అదే జిల్లాలో కూడా మంచి పేరున్న వ్యక్తి విజయరమణారావు గారు ఆ ఎమ్మెల్యే గారు తప్పకుండా మా అందరికీ సహకరించి దీన్ని మంత్రి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి సానుభూతితో వారు విన్నవించాలని కోరుతూ చాలా బడుగు బలహీన వర్గాల పద్మశాలీలు ఎంతో అవస్థలో కష్టాలలో ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నది కాబట్టి మీరు దయతో మమ్మల్ని అందరినీ తీసుకుపోయి మీరు ఎప్పుడంటే మేము వస్తాం హైదరాబాద్ కానీ ఎక్కడికన్నా మాకు మా యొక్క సమస్యలు తీరడానికి సహకరించాలని అందరి ద్వారా పద్మశాలి సంఘ ప్రముఖుల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా మరి ఈరోజు
సుల్తానాబాద్ చేనేత పద్మశాలి భవన్లో మరి జయంతి కార్యక్రమాలను జరుపుకోవడం చాలా సంతోషం. రేషన్ కార్డు లేని తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్రాల కోసం మొదటగా మంత్రివర్గం నుంచి వెళ్ళి వైదొలిగి మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ. అంటే ఆనాడే వారు తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ప్రజలు ఎందుకు కోరుకుంటా ఉన్నారనే విషయాన్ని ఆనాడు అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి మంత్రివర్గం నుంచి వైదొలిగి మంత్రికి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన తొలి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. మరి అదే సాంప్రదాయాన్ని కొనసాగించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏదైతే ఆనాడు ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు మరి జలదృశ్యం దగ్గర వారికి ఉన్నటువంటి ఆ భూమిని, వారికి ఏదైతే ఆ జలదృశ్యం ఉన్నటువంటి భూమిని టీఆర్ఎస్ పార్టీకి కేటాయించి మరి అక్కడి నుండే మళ్ళీ రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించే విధంగా మరి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ముందుండి నడిపేయడం మనందరికి కూడా ఒక స్ఫూర్తి. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఇలా పద్మశాలకు సంబంధించి మరి ఇప్పుడు సాయి మహేంద్రన్న గారు చెప్పినట్టు కానీ, రామూర్తి అన్న చెప్పినట్టు కానీ, రమేష్ అన్న గారు చెప్పినట్టు కానీ భవిష్యత్తులో ఏదైతే సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ముఖ్యమంత్రి గారు కలిసి మన సమస్యలు విన్నవించి మనకున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, అది కరెంటు ప్రాబ్లం కావచ్చు, లేకుంటే ఇవాళ చేనేత మన ఏదైతే వృత్తిని కొనసాగిస్తూ మరి సరి అయినటువంటి డబ్బులు కూడా లేక ఇబ్బంది పడేటువంటి ఆ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవడం కోసం తప్పకుండా ప్రభుత్వ పరంగా మనం ముందుండి మనందరం కలిసి మరి ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రయత్నం చేద్దామని చెప్పి సంఘాలను మొత్తం ఏం లేకుండా చేశారు. చైర్మన్ ఎవరైనా మల్లన్న గుడికి పోతే అన్నుడుగా కూడా మర్చిపోవద్దు మనం. అదేవిధంగా మన జిల్లా పద్మశాలి సంఘం, యువజన సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా మన వ్యవస్థ, అదేవిధంగా బాబు లేపకున్నప్పుడు మన అరిగిస్తాన నంబర్ చేస్తే అతిరాజ్పల్లె ఎక్స్ ఎంపీటీసీ గారు దీకొండ భూమేష్ గారిని కూడా ప్రధాన కార్యదర్శి గారికి కూడా సన్మానం చేస్తారు. మండల పద్మశాలి సంఘం అమ్మ మీరు రండి అమ్మ, అందరూ రండి. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మన సుల్తానాబాద్ చేనేత సంఘంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో వారు రాజీనామా చేసి తొలి ఉద్యమానికి ఆజ్యం పోశారు. ఆ ఉద్యమంలో కూడా మన కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే దానికి మొట్టమొదటి వ్యక్తి, ఈ యొక్క ఉద్యమానికి ఆజ్యం పోసిన వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. వారు మన యొక్క పద్మశాలి సంఘానికి ఒక జాతిపిత లాంటి వారి యొక్క సొంత గృహాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి వారు కృషి చేశారు. కాబట్టి వారిని మన పద్మశాలీలమైన మనం ప్రతి ఒక్కరము ఎలవెల్లా వారిని గుర్తుంచుకొని వారి యొక్క సేవలను మన ఒక ప్రజలకు తీసుకెళ్ళి ఈ యొక్క మన పద్మశాలి సంఘంలో రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకు మొట్టమొదటి మంత్రిగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఈరోజు మన ఈ చేనేత కార్మికులైనటువంటి మన
ఆడబిడ్డలు అమ్మలక్కలు కూడా అంత్యోదయ కార్డు కావాలని కోరారు. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదంటున్నారు. తప్పకుండా ఈ యొక్క అంత్యోదయ కార్డే కాదు, ఎవరికైనా మన పద్మశాలి బిడ్డలు ఎవరికైనా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేనున్నా అని నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు ఏది తెల్ల రేషన్ కార్డు అయినా పర్వాలేదు, ఇది మన ఆరోగ్య బీమాకు సంబంధించిన కార్డులైనా పర్వాలేదు, అంత్యోదయ కార్డు అయినా పర్వాలేదు, ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నా అని మర్చిపోవద్దు. తప్పకుండా నేను మీ యొక్క సమస్యల ముందుండి పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ सर खुश है जुड़ू रे आना ना आना
ఓకే మరి మున్సిపల్ కమిషనర్ రమేష్ గారు వారి సిబ్బంది కలిసి చీరలు అందరు రజిత పెద్దపల్లి నియోజకవర్గ పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దుర్గామాత దయ వలన మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ పూసాల రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ డివైడరింగ్ 150 లక్షలు పెట్టి మరి దానికన్నా ముందు ₹1 కోటి మొత్తం 2.5 కోట్లు పెట్టి ఈ రోడ్డు నిర్మాణం చేసి ఇవాళ సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే పాత గ్రామ పంచాయతీ నుండి అంటే పాత పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మరి ఇక్కడ వెంకటస్వామి విగ్రహాలు కూడా అక్కడ కూడా లైటింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడ కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా పోలీస్ స్టేషన్ నుండి పాత జెండా చౌరస్తా శివాలయం జెండా చౌరస్తా నుండి రాజీవ్ రహదారి వరకు మరి శివాలయం నుండి గడ్డపల్లి రోడ్డు వరకు మరి అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంతవరకు మనం ఎక్కడైతే అక్కడ ఇరుకుందో అక్కడ కంప్లీట్ చేసుకున్నాం. అటుపక్క 2 పక్కల సైడ్ రైల్ కంప్లీట్ చేసుకున్నాం. మరి దాన్ని కూడా మీకు రాబోయే ఒక 1 వీక్ లోపలే దాన్ని సీసీ రోడ్డు స్టార్ట్ చేసుకుంటాం. అదేవిధంగా మరి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుండి గడ్డపల్లి రోడ్డు వరకు దాదాపు 5 కోట్ల శాంక్షన్ కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది. మన 5 కోట్లతో పాటు మరి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చౌరస్తాను డెవలప్ చేయాలని చెప్పి మరి అక్కడ షాపు ఓనర్లను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో 63 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా శాంక్షన్ ఇప్పించి ఇలా నూతనంగా అక్కడ కూడా షెడ్యూల్ నిర్మాణం చేస్తాం. దసరా తర్వాత ఆ షాప్లో అందరితో మాట్లాడి ఆ షాప్లో అక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేసి మళ్ళీ ఆ ఎలుక ఏదైతే షాపులు ఉన్నాయో ఈ షాప్లో ఆ ఎలుక షాపులో పంపించి ఆ ముందు షాపులు అన్నింటినీ కూడా పూర్తిగా తీసేసి గట్టెపల్లి చౌరస్తా వరకు దీనికన్నా పెద్దగా అంటే దాదాపు 60-70 ఫీట్లు మరి రోడ్డు వచ్చే విధంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ రోడ్డు ఏర్పాటు చేసి బీటీ రోడ్ ఏర్పాటు చేసి సేమ్ సెంటర్ దానికి కూడా డివైడర్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఇక్కడ దాకా అంబేద్కర్ స్టాండ్ దాకా సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని మధ్యలో ఏదైతే మండల్ కాంప్లెక్స్ దగ్గర మరి పాత ఏదైతే అటు క్వార్టర్లు ఇటు మండల ఆఫీసు ఆ చౌరస్తాని ఇంకా అక్కడ పెద్దగా వేసుకొని అక్కడ ఒక ఐర్లాండ్ మన ఐర్లాండ్ని కూడా 40-50 లక్షలతోని ఐర్లాండ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం.
మరి అక్కడి నుండి మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా దాదాపు 60 లక్షలతోని అక్కడ కూడా ఒక పెద్ద ఐలాండ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు రాబోయే 6 నెలల నుండి 10 నెలల వరకు ఇవాళ ఇదెట్లా కనబడాయో అవన్నీ కూడా మీ కళ్ళకు అట్లా కనబడబోతూ ఉంటాయి, మీ చెవులకు అట్లా వినబడబోతూ ఉంటాయి. బ్రహ్మాండంగా ఏదైతే ఇవాళ మరి చెరువు కట్ట మరి ఏదైతే చెరువు కట్టను కూడా దాదాపు 8-9 కోట్లతోని ట్యాంకు బండ నిర్మాణానికి కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే మనం నివేదిక ఇచ్చినాం, ఏదైతే లైన్ ఎస్టిమేట్ చేసి ఇచ్చినాం. త్వరలో అది కూడా 8-9 కోట్లు శాంక్షన్ రాబోతా ఉన్నాయి. దొంగలు ఇక్కడ మోసం చేసే వ్యక్తికి మీరు ఓట్లు వేసి అందాలను ఎక్కించి సుల్తానాబాద్ పట్టణాన్ని నాశనం చేసిన కారకులు ఇవాళ మా సుల్తానాబాద్ ప్రజలైతానని చెప్పి లోపల నేను బాధపడ్డా. నేను చెప్పేది అన్ని నిజాలు సత్యాలు, ఇలా ఏ ఒక్కటి అబద్ధం ఉన్నా ఇదే సుల్తానాబాద్ మున్సిపల్ ముంగట ముక్కు భూమికి రాస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి కౌన్సిల్ కావచ్చు, అప్పుడున్నటువంటి పాలకులు కావచ్చు, అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, సుల్తానాబాద్ నాశనం చేస్తా ఉంటే గంగెద్దులు లెక్క నిలబడి చూసారు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా ఇట్లా ఎందుకు జరుగుతూ ఉంది, మా పట్టణానికి ఎందుకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇవన్నీ ఎందుకు తగ్గిపోతా ఉన్నాయి, మీరు ఏం చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉంది, మంత్రులు మీరు ఏం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చెప్పి ఒక్క వ్యక్తి కూడా అడిగినటువంటి పాపాన పోలేదు. ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మనకు అనుకూలంగా మనందరి మీద ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 100% ఇవాళ కూడా చెప్తా ఉన్నా, నవ్వుతో నవ్వొచ్చదు అనే విధంగా ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాం, ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాం. ఇవాళ అభివృద్ధి జరగకపోతే పెద్దపల్లి నియోజకవర్గం కానీ ఈ సుల్తానాబాద్ పట్టణం కానీ ఎన్నడూ మళ్ళీ జరగబోదు, జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు 3 నెలల టైం ఉంది. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ చేయిస్తేనే మీ విద్యాలకు మీరు మళ్ళీ వచ్చేది. ఇలా ఏ ఒక్కటి జరగకుండా సుల్తానాబాద్ పట్టణంలో ఏ వాడలు కానీ ఎక్కడ కానీ ఎక్కడికి పోయి కూడా మీరు మళ్ళీ నాకు ఓటేగా చెప్పిన అడగా. లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీ విద్యను కోరినట్టు మీ విద్యను ఏ అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థిని మీరు సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మీది. మీకు నేను చెప్పిన